హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధి జేఎన్టీయూ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీకి వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కించారు. ఈ వాహనాన్ని నడిపించిన నైజీరియన్లుగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. What happened? What happened? What happened? ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు యువతలు, ఇద్దరు నైజీరియన్లు ఈ కారులో ప్రయాణిస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికీ ఏమీ కాలేదు. ద్విచక్ర వాహనంపై ఉన్న వాహనదారుడికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే వీడియో తీయడాన్ని వస్తున్న మీడియా ప్రతినిధి పవన్ కుమార్ పైన నైజీరియన్ దాడికి దిగే ప్రయత్నం చేశారు. వాళ్ళు నేను మీడియా పర్సన్ ఆ సార్ని అడిగి డీటెయిల్స్ వాళ్ళిద్దరంటే నైజీరియన్స్ వాళ్ళు. హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధి జేఎన్టీయూ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీకి వెళ్తుండగా కారు అతి వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కించారు. ఈ వాహనాన్ని నడిపింది నైజీరియన్లుగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. What happened? What happened? What happened?